ఫస్ట్ మూవీ ఏది? అనుకోకుండా ఒకరోజు. అనుకోకుండా ఒకరోజు. దాని తర్వాత నీకు స్టార్డమ్ తీసుకొని వచ్చింది? డెఫినెట్లీ రాజన్న. సో రాజన్న చేస్తున్న టైంలో నీ ఏజ్ ఎంత? 6th standard, 11 years. అప్పుడు చేస్తున్నది ఏమైనా గుర్తుందా? అంటే గుర్తుంది అంటే నాకు ఆ టీంతో ఏదైతే ఫన్ మేము చేసామో, లైక్ చాలా అంటే చిన్నపిల్లని కాబట్టి ఆ బుజ్జగించడాలు లేకపోతే చాక్లెట్లు ఇవ్వడాలు ఇవన్నీ చాలా ప్రిటీ కామన్ చైల్డ్ యాక్టర్స్కి. సో ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ గుర్తున్నాయి. అండ్ అరకులో మేము చిల్ అయినవి ఇవన్నీ అలా గుర్తున్నాయి. కానీ నాగార్జున గారితో మాత్రం కాంబినేషన్ సీన్స్ అయితే లేవు, తక్కువ. ఇంకా తర్వాత మీరు లాస్ట్ చేసిన మూవీ నిందా విత్ వరుణ్ సందేశ్ గారు. సో హౌ ఇట్ వెంట్ వెల్? దట్ వాజ్ నైస్. అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ నాకు వచ్చింది. చాలా మంది ఏంటి అంటే ఐ లుక్ ఇన్నసెంట్ అనే దాంట్లో ఓన్లీ పర్టికులర్ రోల్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది, ఓకే ఇట్లాంటి రోల్స్ చేస్తుందేమో అమ్మాయి, ఇంకేమి చేయదేమో అన్నట్టు ఒక ఎగ్జంప్షన్కి ఒక కంక్లూజన్కి వెళ్ళిపోతారేమో డైరెక్టర్స్ అని కూడా అనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కొంచెం పాజిటివ్ క్యారెక్టర్సే కాకుండా కొంచెం నెగిటివిటీ షేడ్ కూడా చేయగలుగుతుంది అమ్మాయి అని నమ్మింది రాజేష్ గారు, నిందా డైరెక్టర్. సో నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే ఐ వాజ్ ప్రిటీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ థియేట్రికల్ వైజ్ అంతగా జనాల్లోకి వెళ్ళకపోయినా ఓటీటీలో ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్. అండ్ అప్రిసియేషన్స్ అయితే దానికి కూడా చాలానే వచ్చాయి. కానీ నువ్వు చేసిన మూవీస్లలో నీకు బాగా నచ్చిన మూవీ? నచ్చిన మూవీ అంటే మేబీ బికాజ్ నేను టూ మచ్ ఆఫ్ టైం స్పెండ్ చేసింది రాజన్న సెట్స్లోనే. అండ్ అండ్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా దాంట్లో చాలా ఎక్కువనే ఉంటుంది. సో అది ఇష్టం. లూజర్ సిరీస్ కూడా చాలా ఇష్టం. సో అంటే ఒక్కటి పిక్ చేయడం కష్టము, మేబీ బికాస్ జర్నీ నెంబర్ ఆఫ్ డేస్ ఉండడం వల్ల ఇవి రెండు కొంచెం ఎక్కువ హైలో ఉంటుందేమో. అండ్ యాజ్ ఎ హీరోయిన్గా అవ్వాలి అని అంటే సో కొన్ని అంటే కొన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అనేది కూడా ఉంటుంది. సో అలా నువ్వెప్పుడు అంటే నీకు నువ్వు అనుకున్న సందర్భాలు ఏదన్నా ఉందా? సో ఐ హ్యావ్ టు గో లైక్ దిస్, ఫోటోషూట్స్ కానీ నాలో ఉన్న డిఫరెంట్ యాంగిల్ అనేది కూడా సో మేకర్స్కి అనేది కూడా కనిపించేలా చూడాలి అని చెప్పేసి ఓన్లీ నాట్ ఓన్లీ ద పర్ఫార్మెన్స్ అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను యాక్చువల్లీ బిలీవ్ చేసేది పర్ఫార్మెన్స్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే పర్ఫార్మెన్స్ చాలు కదా ఫర్ అన్ యాక్టర్. యూనో ఒక సినిమాకి ఒక యాక్టర్ ఇంత పర్ఫామ్ చేస్తే ఆ సినిమా నడిచిపోతుంది కదా, ఇంకేం కావాలి అనే థాట్ నాకు ఎక్కువ ఉంటుంది. బికాజ్ నేను మలయాళం ఫిల్మ్స్ కూడా ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను. అండ్ ఐ థింక్ అలాంటి క్యారెక్టర్స్కి నేను ఇంకా బాగా ఫిట్ ఇన్ అవుతా అనే పర్సనల్ ఫీలింగ్ నాది. కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే లైక్ ఇలాంటి పర్టిక్యులర్ హైట్, బికాజ్ నేను చాలా ఆడిషన్స్కి వెళ్తే హైట్ గురించి కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ పర్టిక్యులర్ ఓన్లీ ఇలాంటి స్ట్రక్చరే ఉండాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎట్ ది ఎండ్ ఓకే అది ఇంకా డైరెక్టర్ ప్రిఫరెన్స్, ఆయనకి ఇలా ఉండాలి అంటే దట్ ఈస్ ఫైన్. కానీ నీకు వాళ్ళు ఎలా చెప్తారు అంటే నీకు ముందు ఏదైనా ఫిల్మ్స్ రావాలి అన్నా యూ షుడ్ ఓన్లీ బీ లైక్ దిస్, పర్ఫార్మెన్స్ అనేది సెకండరీ అమ్మ అనేది కొంతమంది మాట్లాడతారు. బట్ ఇట్ వాస్ నెవర్ లైక్ దట్ టు మీ. ఐ స్టిల్ బిలీవ్ నీకు నువ్వు ఇఫ్ యూఆర్ అ పర్ఫార్మర్ నీకు కరెక్ట్ స్టోరీస్ నీ వేకి వస్తుంది, టైం పట్టొచ్చు కానీ యూ విల్ డెఫినెట్లీ డూ గుడ్ స్క్రిప్ట్స్ అని అయితే నేను బిలీవ్ చేస్తాను. ఓకే, యాజ్ ఎ పర్ఫార్మర్గా అనిపించుకోవడం ఇష్టమా లేకపోతే హీరోయిన్గా అనిపించుకోవడం? పర్ఫార్మర్, డెఫినెట్లీ పర్ఫార్మర్. ఖచ్చితంగా. నాకు హీరోయిన్ అనే పేరు నచ్చదు. ఐ కాంట్ టేక్ ఇట్. సెలబ్రిటీ అన్నా హీరోయిన్ అన్నా ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే, ఆల్రెడీ యువర్ ఎ సెలబ్రిటీ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. ఐ డోంట్ నో బట్ ఐ కాంట్ టేక్ దట్ వర్డ్. బ్రో, నువ్వు సెలబ్రిటీ అంటే ఇష్టపడతా, హీరో అంటే ఇష్టపడతా? హీరో, సెలబ్రిటీ రెండు ఒకటే. కొంచెం యాక్టర్. ఓకే, సో ఇంతకు నీ జర్నీ అనేది ఎప్పుడు మొదలైంది విత్ చాయ్ బిస్కెట్? చాయ్ బిస్కెట్ 2020లో లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. అప్పుడే మెయిల్ చేసిన వీళ్ళకి చాయ్ బిస్కెట్. వాళ్ళు అప్పుడు టెంపరీ రూమ్మేట్స్కి కాస్టింగ్ చేస్తుండే. సో వికాస్, ఉదయ్ వీళ్ళు చూసి ఒకసారి పిలిచారు. అట్లా లక్కీగా అప్పుడే నేను కాంటెంట్ వీడియోస్ చేస్తుండే, అవి చూసి ఒక సెట్ అయితే అనిపించి కార్తిక్ రోల్కి కాస్ట్ చేసిండే. కానీ అందులో ఉన్న ముగ్గురే ఉంటారు. ఆ ముగ్గురులో మొత్తం హడావిడి చేసేసి అందరినీ చిందరవందర గందరగోళం చేసేది నువ్వే. ఉన్న మెయిన్ యాక్టర్ అబ్బాయి అయితే సో కొంచెం కామ్ టైప్లో అట్లుంటాడు, అమ్మాయి ముందు కొంచెం. కానీ నువ్వు మాత్రం అస్సలు తగ్గేదేలా బట్టలు చించుకొని ఎగరాలనే టైప్లో క్యారెక్టర్ ఏమో కదా నీకు. అంటే నీ ఇన్ నార్మల్ పర్సనాలిటీకి దానికి అంతే. నేను యూజువల్లీ నా ఫ్రెండ్స్తో ఉంటాను అట్లా ఫుల్ ఎక్స్ట్రోవర్టెడ్ అట్లా. ఓకే, సో అది ఒకసారి సడన్గా వచ్చి స్క్రీన్ ముందర చేయాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే. బట్ సమ్హౌ వి క్రాక్డ్ ఇట్. ఓకే, వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత కూడా నువ్వు ఏం చేస్తున్నా కానీ ఆ పర్సెప్షన్లోనే ఉన్నారు కదా ఆడియన్స్ అందరు కూడా.
ఏ పర్సెప్షన్ అంటే టెంపరీ రూమ్మేట్స్ లో నువ్వు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయితే చేసావో అవునవును. సో అట్లే చూడాలి అని అనుకోవడంలో కూడా ఉంటుంది కదా నందు అని అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు దీంట్లో 21 ప్రెగ్నెంట్ చూసినప్పుడు వాడు నువ్వు ఇంకొంచెం ఎక్కువ చేస్తావు కదా, ఎక్స్ప్రెషన్ ఇంకెక్కువ ఇస్తావు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, కొంచెం తగ్గింది ఎందుకు, ఏదో తగ్గింది ఏదో తగ్గింది అని అంటే లేదు లేదు అంటే నువ్వు ఆబ్వియస్లీ ఇట్లా కంపేర్ చేసి చూస్తున్నావు కాబట్టి నీకు అట్లే అనిపిస్తుంది, బట్ అది కాన్షియస్గా మేము తీసుకున్న చాయిసే, కొంచెం సటిల్గా ఉండాలి, కొంచెం రియల్ ఉండాలి, అట్లా చేయొచ్చు, బట్ అట్లా వేస్తే ఎప్పుడు చేసినట్టే ఉంటుంది, ఇట్లా కొత్తగా ఉంటుందని ఇట్లా ట్రై చేసిండే అని అదే పర్సెప్షన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినాం దీంట్లో. ఓకే, ఈ పర్సెప్షన్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు, సో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు? నేనైతే నాట్ కంప్లీట్లీ హ్యాపీ, నాట్ కంప్లీట్లీ హ్యాపీ, బెటర్ అనే అభిరామ్కి కాల్ చేయండి ఫస్ట్. అది ఉంటుంది ఎప్పుడు నాకు మళ్ళీ, అదే మేబీ ఇక్కడ ఇలా చేసేది ఉండదేమో, ఇక్కడ ఇలా చేసేది ఉండేమో, మేబీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్, ఇంకా మేబీ నెక్స్ట్ దానికి ఇంకా బెటర్ చేస్తానేమో. ఓకే, నైస్. అండ్ సో ఇదే ఇండస్ట్రీలో ఉన్నావు, సో కమింగ్ టు యువర్ పేరెంట్స్, మెయిన్గా ఇండస్ట్రీలో ఇదే ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా నిన్ను ఒక పర్ఫార్మర్ గారిని చూడాలనుకుంటున్నారా లేకపోతే ఎలా? అంటే స్టార్టింగ్లో డాడీకి ఉండింది లైక్ అంటే ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళి తర్వాత ఇఫ్ నాట్ సినిమా యూనో ఇంకొకటి బ్యాకప్ ప్లాన్గా ఉంటే బెటర్ కదా అన్నట్టు. దాని తర్వాత కొన్ని మాట్లాడి అదంతా అయింది, అంటే రిలేటివ్స్తో కూడా ఇదంతా మాట్లాడి, ఇది కామన్ ఇంకా చాలా, అదంతా మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ ఫుల్ సపోర్టివ్. సరే ఇంకా తిని ఫిక్స్ అయింది, ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే ఉంటుంది, ఫిలిమ్స్కి అంకితం అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కొన్నిసార్లు అలాంటి కాన్వర్జన్స్ వస్తాయి మధ్యలో, వాళ్ళకి కోపం వచ్చినా ఏదొచ్చినా ఇంకెన్ని రోజులు ఇండస్ట్రీలో ఏంటంటే దిస్ వెయిటింగ్ పీరియడే కొంచెం వస్తే ఇంకా ఆగడం అనేది ఉండదు, ఎప్పుడు వస్తుందా అనే ప్రాసెస్ కోసం మనం అంత వెయిట్ చేయాలి కదా, అదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది యాజ్ పేరెంట్స్. ఇక నాకేంటి అంటే ఇది అలవాటు అయిపోయింది, ఇది ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో, మనం ఏదైనా మంచి కోసమే కదా వెయిట్ చేస్తున్నాము, మంచి ప్రాజెక్ట్ కోసమే, సో ఐ థింక్ ఇట్ విల్ బీ వర్త్ వెయిట్ అనిపిస్తుంటుంది. సో సపోర్ట్ అయితే ఉంది ఫ్రమ్ పేరెంట్స్ సో మచ్. కానీ మన యూజువల్గా తెలుగు పేరెంట్స్ కానీ సో చుట్టుపక్కల ఉన్న బంధువుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అబ్బాయి వెళ్తున్నా అమ్మాయి వెళ్తున్నా కామన్గా పక్క నుంచి పొడిచే వాళ్ళు ఒకరు ఉంటారు. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. సో మీ లైఫ్లో ఎవరు అనుకుంటున్నారు, జరిగిందా అలా? కామన్గా ఉంటే లైక్ రిలేటివ్స్ కానివ్వండి, లేకపోతే అంటే వాళ్ళ కన్సర్న్ ఏముంటుంది అంటే మెయిన్ కన్సర్న్ అంటే అమ్మాయిగా అయితే ఇండస్ట్రీ కరెక్ట్ కాదేమో అనేది ఫస్ట్ పాయింట్ తెస్తారు. దానికి నేను కూర్చోబెట్టి వాళ్ళకి అంటే అమ్మాయికి ఇది మంచిది కాదు అంటే ఏది మంచిది కాదు, డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ విత్ పీపుల్. అండ్ కొన్ని దగ్గర రాసి పెట్టుంటే అట్లా అయిపోతుంది, కొన్ని బ్యాడ్ థింగ్స్ అవుతుంటే దానికి మనం ఏం చేయలేము అన్నట్టు వాళ్ళకి అర్థం చేయించి ఇట్లాంటివి అయితే అవుతూ ఉంటాయి. అది రిలేటివ్స్ అనే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కొంతమంది దో దే అప్రిషియేట్ మై వర్క్, దే విల్ బి లైక్ ఇంకా ఇదే ఎందుకమ్మా అని కూడా అంటారు. దే లైక్ మై వర్క్, దే లవ్ దట్ ఇలా ఒక క్యారెక్టర్ నేను చేశాను, ఈ ఫిల్మ్ బాగుంది అని అంటారు, ఫోటోలు దిగుతారు. అట్ ద సేమ్ టైం దే విల్ బి లైక్ ఇంకెందుకమ్మా ఇదే కంటిన్యూ చేయడము, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, సైలెంట్. ఇంకా నేను దానికి ఏం చెప్పలేను. దే ఆర్ హ్యాపీ, అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో సజెస్టింగ్ మీ టు లైక్ క్విట్ దిస్.